తెగింపు. ఎవ్వరేమనుకున్నా నాకేంటి అన్న బరి తెగింపు. అడ్డదారిలో వెళ్తే కానీ ఆర్థిక మూలాలు బలపడవన్న తలంపు. ఇలాంటి దుష్ట ఆలోచనలే ఇప్పుడు ఉత్తర కొరియాను కొత్త అవతారం ఎత్తేలా చేసింది. సైబర్ దాడుల ద్వారా భారీ మోసాలకు తెరతీసేలా చేసింది. ఇందుకు వారు ఎంచుకున్న మార్గాలు ఐక్యరాజ్య సమితినే నోరెళ్ల పెట్టేలా చేశాయి. ఇందుకీ ఆ అవతారం ఏంటి, ఆ మార్గాలేంటి, ఆ నేరాలు ఘోరాలేంటి? అడ్డు అదుపు లేకుండా చెలరేగే తత్వం. అడ్డుకోవాలని చూస్తే ఖతం చేసే నైజం. ఎదురు చెప్తే అంతు చూసే వ్యక్తిత్వం. మూర్ఖంగా మొండిగా వ్యవహరించే ఆ తత్వమే ఉత్తర కొరియా కొంప ముంచుతోంది. అన్ని రకాలుగా ఆ దేశాన్ని దెబ్బతీస్తోంది. ఆర్థికంగా కోలుకోలేని స్థితికి చేరుస్తోంది. అయినా తీరు మార్చుకోవడం లేదు సరికదా. కొత్త ఎత్తుగడలతో ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తోంది. మోసపు విధానాలతో ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడుతోంది. ఆనవాళ్లు దొరకకుండా, అసలు వ్యక్తులు ఎవరో బయటపడకుండా జరుగుతున్న సైబర్ దాడులను ఐక్యరాజ్య సమితి పసిగట్టింది. తన రహస్య నివేదికను బయటపెట్టింది. దీంతో ఉత్తర కొరియా వికృత రూపం మరోసారి బయటపడింది. కిమ్ ఓ కరడుగట్టిన నియంత. ఆయన ఏలుబడిలో ఉత్తర కొరియా ఎన్నో రకాలుగా అప్రతిష్ట పాలైంది. అంతర్జాతీయంగా అపవాదులను మూటగట్టుకుంది. అణ్వాయుధాల తయారీతో పెద్ద ఎత్తున బెదిరింపులకు దిగింది. అగ్రరాజ్యాలకే వెన్నులో వణుకు పుట్టేలా చేసింది. కయ్యానికి కాలు దువ్వడం పరిపాటిగా మార్చుకుంది. ఇప్పుడు మరో కొత్త నేరానికి తెరలేపింది. ప్రపంచ దేశాలను తీవ్ర కలవరానికి గురి చేస్తోంది. అంతర్జాతీయ ఒత్తిడులు ఉన్నా పట్టించుకోకపోవడంతో పాటు రోజురోజుకు తన పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఆర్థిక మూలాలను బలోపేతం చేసుకునేందుకు అన్ని రకాల మోసాలకు పాల్పడుతోంది. ఇందులో భాగంగా ఇప్పుడు పెద్ద ఎత్తున సైబర్ నేరాలకు దిగింది. ఎన్నో ఆంక్షలను బేఖాతరు చేసింది. కానీ అణ్వాయుధాలు, బ్యాలిస్టిక్ మిసైల్ కార్యక్రమాలతో పాటు ఉత్తర కొరియాపై అంతర్జాతీయంగా చాలా ఆంక్షలున్నాయి. దీంతో ఒక్కసారిగా ఆర్థిక మాంద్యం ఏర్పడింది. దాన్ని అధిగమించేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. చివరకు సైబర్ దాడులకు కూడా దిగజారాల్సి వచ్చింది. ప్రపంచ దేశాలలోని అతి పెద్ద కంపెనీలపై సైబర్ దాడులకు పాల్పడుతూ ఆర్థికంగా బలపడే దుష్ట ఆలోచనలు చేయడమే కాదు, అమలు చేసేందుకు పెద్ద యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో అతి తక్కువ సమయంలోనే $1,000 మిలియన్ కొల్లగొట్టినట్టు తేలింది. ఈ వ్యవహారంపై కన్నేసిన ఐక్యరాజ్య సమితి ఇందుకు సంబంధించిన ఓ రహస్య నివేదికను రూపొందించింది. నార్త్ కొరియాపై ఉన్న ఆంక్షలను పర్యవేక్షించే నిపుణుల కమిటీ నివ్వెరపోయే నిజాలను తెలుసుకుంది. ఇదే ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అందరి దృష్టి నార్త్ కొరియాపై పడేలా చేసింది. కన్ను పడితే చాలు కొల్లగొట్టాల్సిందే. పెద్ద సమస్యలైతే చాలు పట్టి లాగాల్సిందే. రక్షణ మాట తర్వాత పక్షనే ముఖ్యం. ఇప్పటికే కొన్ని $1,000 మిలియన్ మింగేసింది. ఎన్ని కేసులు నమోదవుతున్నా, ఎవరెన్ని రకాలు అనుకుంటున్నా బేఖార్ బేఫికర్. ఏం చూసుకుని ఈ బరితెగింపు? క్రిమినల్ కిమ్ను అడ్డుకునేవారే లేరా? ఉత్తర కొరియా ఆగడాలకు చెక్ పడేదెప్పుడు? ఎన్నో యుద్ధాలను చూసింది. ఆటుపోట్లు, ఆర్థిక నష్టాలు, ప్రకృతి విలయాలకు గురైంది. 1990లో వచ్చిపడ్డ వరదలు దేశాన్ని పూర్తిగా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశాయి. కరవు విలయతాండవం చేసింది. మౌలిక నిర్మాణాలన్నీ చిన్నాభిన్నమైపోయాయి. చివరికి ఐక్యరాజ్య సమితి కలుగు చేసుకుని ఆహార సాయాన్ని అందించాల్సిన గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఎన్నో సంక్షోభాలు. దేశాధ్యక్షుడు కిమ్ నియంతృత్వ పోకడలు అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున విమర్శలను రాజేశాయి. అణ్వాయుధాల విషయంలో కూడా అమెరికా జోక్యం చేసుకోవలసి వచ్చింది. దీంతో పాటు ఎన్నో రకాలుగా రాజకీయ అస్థిరతను ఎదుర్కొంది. చిక్కి శల్యమై ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరవుతున్న సమయంలో తట్టుకుని నిలబడేందుకు అనేక మార్గాలను ఎంచుకుంది. చివరికి సైబర్ దాడులకు దిగజారింది. ఇది స్థూలంగా ఉత్తర కొరియా పరిస్థితి.
పడిన దెబ్బల నుండి కోలుకునేందుకు ఉత్తర కొరియా చెయ్యని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. చివరికి సైన్యాన్ని కూడా కుట్రలు, కుయుక్తులు, మోసాలకు పాల్పడేలా వినియోగిస్తోంది. తాను రూపొందిస్తున్న క్షిపణులు, అణ్వాయుధాల కోసం భారీగా నిధులు వెచ్చించాలంటే తప్పుడు మార్గాల్లో వెళ్లక తప్పదని వక్ర సంకేతాలు ఇస్తోంది. ఇప్పుడు అన్ని రంగాల్లో సాంకేతికత పెరుగుతోంది. దాని ఆధారంగా చేసుకుని ఉత్తర కొరియా లాభపడే ప్రయత్నం చేస్తోంది. దేశ రక్షణ కోసం వినియోగించవలసిన సైన్యాన్ని చివరికి సైబర్ దాడుల్లో తలమునకలయ్యేలా చేస్తోంది. లక్షల కొద్దీ హ్యాకర్లను వినియోగించి ఇతర దేశాల ఆర్థిక సంస్థల్ని దెబ్బకొట్టే పనిలో పడ్డారు. ఇలాంటి చర్యలు ముమ్మాటికి నిరోధించాల్సిందేనని సైబర్ నిపుణులు అంటున్నారు. లేకపోతే పెను ప్రమాదాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో ఇజ్రాయెల్ తర్వాత సైబర్ దాడులను ప్రోత్సహిస్తున్న దేశం ఉత్తర కొరియానే అంటున్నారు. ఉత్తర కొరియా లాంటి దేశం తనకే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ తన దగ్గర క్షిపణి ప్రయోగాలకు సంబంధించి కావచ్చు, అణ్వాయుధాలకు సంబంధించి కావచ్చు, ఫండింగ్ చేసుకోవడం కోసం, దానికి కావాల్సిన ఆర్థికపరమైన అన్ని రిక్వైర్మెంట్స్ని మీట్ చేసుకోవడం కోసం సైబర్ దాడుల మీద డిపెండ్ అవ్వడం అనేది ఖచ్చితంగా చాలా దారుణమైన విషయంగా మనం భావించాలి. ఎందుకంటే ప్రపంచంలో సైబర్ దాడుల పరంగా చూస్తే కనుక టెక్నాలజికల్గా మరింత మెరుగ్గా ఉండి ఇజ్రాయెల్ తర్వాత మనకి ఉత్తర కొరియాలో ఈ టైప్ ఆఫ్ సైబర్ దాడులకు సంబంధించిన శిక్షణ కావచ్చు, అవగాహన చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ ముఖ్యంగా ప్రభుత్వమే కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చేసి సో వాళ్ళనే దక్షిణ కొరియాలోను అలాగే ప్రపంచంలోని వివిధ దేశాల్లోనూ అక్కడ ఉండే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బ్యాంకులు కావచ్చు, ఇంకా రిమైనింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటి మీద దాడులు చేయటం, వాటిలో ర్యాన్సమ్ వేర్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ చేయటం, ఆ డేటా మొత్తాన్ని డీక్రిప్ట్ చేయాలంటే కనుక ఫలానా బిట్కాయిన్ కరెన్సీలో పేమెంట్ చేయాలని చెప్పేసి క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బులు డిమాండ్ చేయడం అనేది ఇదంతా కూడా ఒక వ్యూహాత్మకంగాను ప్లస్ వ్యవస్థాగతంగాను జరుగుతూ ఉంది. ప్రభుత్వాలే ఇలాంటి సైబర్ నేరాలను ప్రోత్సహించడం వల్ల ఎక్కడికక్కడ ఆర్థిక సేవలు నిలిచిపోయే అవకాశాలు లేకపోలేదన్నది నిపుణుల వాదన. చివరికి సాంకేతికతే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు. ఉత్తర కొరియా దుశ్చర్యలను అడ్డుకోవలసిన బాధ్యత ఐక్యరాజ్య సమితిదేనని అంటున్నారు. అనారోగ్యకరమైన ఇలాంటి వాతావరణాన్ని మార్చాల్సిన అవసరం ఉందంటున్నారు. ప్రభుత్వమే ట్రైనింగ్ ఇచ్చేసి కానీ ప్రభుత్వమే ప్రేరేపించి కొంత రెమ్యునరేషన్ ఇచ్చి చేయించే సైబర్ అటాక్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని తాజాగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. కాబట్టి ఇలాంటి వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఉత్తర కొరియాలో మాత్రమే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఇలాంటి కార్యకలాపాలు జరుగుతూ ఉంటే కనుక ఖచ్చితంగా వాటి మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రత్యేకమైన టీంని ఐక్యరాజ్య సమితి నియమించాల్సిన అవసరం ఉంది. సో డెఫినెట్గా అలా నిఘా పెట్టిన తర్వాత ఏ దేశమైనా కానీ ఈ విధమైన అనారోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించి విదేశాల్లో ఉండే వ్యవస్థలనే టెక్నాలజికల్ వ్యవస్థల మొత్తాన్ని నిర్వీర్యం చేసే విధంగా ప్రయత్నం చేస్తే కనుక వాటి మీద ఆంక్షలు విధించడం ఐక్యరాజ్య సమితి తలుచుకుంటే ఎలాంటి ఆంక్షలైనా విధించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆంక్షలు విధించడం ద్వారా ఖచ్చితంగా వాళ్ళని మరింత పనిష్మెంట్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే కనుక కొన్ని దేశాలు టెక్నాలజీ మీద పూర్తిగా పాజిటివ్గా డిపెండ్ అవుతున్న భారత్ లాంటి దేశాలు కూడా ముందు ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. సైన్యాన్ని అడ్డుపెట్టుకుని సైబర్ దాడులు నిర్వహిస్తూ ఉత్తర కొరియా భారీగా నిధులు కూడబెడుతోంది. కొన్ని నెలల్లోనే $300 మిలియన్ విలువైన క్రిప్టో కరెన్సీని కొట్టేసినట్టు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఆర్థిక సంస్థలను హ్యాక్ చేసి ఏడాది కాలంలో దాదాపు $316.4 మిలియన్ క్రిప్టో కరెన్సీని చోరీ చేసినట్టు ఐక్యరాజ్య సమితి తయారు చేసిన నివేదికలో తేలింది. దీనిపై అనేక కేసులు కూడా నమోదయ్యాయి. ముఖ్యంగా తన చిరకాల ప్రత్యర్థి దక్షిణ కొరియానే టార్గెట్ చేసింది. ఇతర దేశాల సంస్థలపై కూడా కన్నేసింది. ఇప్పటికే అనేక సార్లు సైబర్ దాడులు చేసినట్టు కూడా తేలింది. దాదాపు 7 ఏళ్ల క్రితమే ఉత్తర కొరియా సైబర్ సామర్థ్యం బయటపడింది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ పై ఓ సెటారికల్ సినిమాను నిర్మించిన సంస్థపై కూడా కిమ్ సైబర్ దాడులకు ఉసిగొల్పారు. ఇక బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్, తైవాన్ కు చెందిన ఫార్ ఈస్టర్న్ బ్యాంక్ నుంచి కూడా పెద్ద మొత్తంలో ఉత్తర కొరియా కొల్లగొట్టిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే తనపై వస్తున్న ఆరోపణలను పైకి ఖండిస్తున్నా లోపల మాత్రం సైబర్ దాడులకు ఆ దేశమే పాల్పడుతోందని ఐక్యరాజ్య సమితి నివేదిక ద్వారా తెలుస్తోంది. ఓ దేశం ఇలాంటి సైబర్ నేరాలను ప్రోత్సహించడం, సైన్యం ద్వారానే దాడులు నిర్వహించడం, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ని కొల్లగొట్టడం, నిర్వీర్యం చేయడం ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేసింది. ఉత్తర కొరియా దూకుడుకు చెక్ పెట్టాల్సిందేనంటూ ఐక్యరాజ్య సమితిపై ఒత్తిడి తెచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయి. మరి క్రిమినల్ కిమ్ కు యుఎన్ఓ ఎలాంటి చెలకిస్తుందో వేచి చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. తిరిగి మరో అంశంతో రేపు కలుద్దాం. స్టే విత్ us.